అందరికీ వందనాలు. అన్యులు కూడా పరలోకానికి ఎందుకు చేరుకుంటారు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై మత్తయి సువార్త 8వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో నెవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందరు. కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొనుగటయు నుండునని మీతో చెప్పుచున్నాను. నేను చదవబడిన వాక్యంలోని యేసుక్రీస్తు ప్రభువారు తాను పరిచర్య చేసిన ఆ దినాల్లోని ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా నా దాసుడు పక్షవాయువుతో పడి చాలా అనారోగ్యంతో ఉన్నాడు అయ్యా అని చెప్పి అక్కడ అడగగానే, నీ దాసుడు ఉన్న చోటుకి నేను వస్తానంటే అక్కడ ఆ శతాధిపతి వద్దయ్యా, అనేక మంది నాకు దాసులుగా ఉన్నారు, నేను ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు వెళ్ళమంటే వెళ్తాడు, అంత అధికారం కలిగి ఉన్నవాడిని, నా ఇంటికి రావడానికి కూడా నేను పోతుని కాదు, నువ్వు మాట మాత్రం సెలవి అక్కడ నా దాసుడు స్వస్థపరచబడతాడని చెప్పగానే అక్కడ ఆశ్చర్యపోతాడు. తనతో పాటు ఉన్న తన సమూహానికి చెప్తున్నాడు, ఇశ్రాయేలులోనైనా ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదు అని చెప్పి ఏమని చెప్తున్నాడు? అబ్రహాముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతోనూ కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు అని ఇక్కడ చెప్తున్నారు. కానీ రాజ్య సంబంధులు మాత్రం కట్టిక చీకట్లోకి త్రోయబడతారు అని చెప్తున్నారు. అయితే ఏమని చెప్తున్నారు వాక్యంలోని? తూర్పు నుండి పడమటి నుండి అనేక మంది వస్తారని చెప్తున్నారు. ఇప్పుడు ఈ శతాధిపతి ఎవరు? అతను ఏమైనా యూదుడా అంటే యూదుడు కాదు. ఏమని చెప్తున్నాడు? ఇశ్రాయేలీలో కూడా ఇంత విశ్వాసం నేను చూడలేదు అంటున్నాడు. అంటే అతను ఎవరు? యూదుడు కాదు. యూదుడు కానీ ఇతను కోసం ఏమి చెప్తున్నాడు? ఇతను పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు అని చెప్తున్నాడు. అతను అన్యుడైనప్పుడు కూడానా? దానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపడతాడని చెప్పి విశ్వాసం ఆయనకు ఉన్నది కనుక ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన పరలోకానికి చేర్చబడతాడని ఆయన చెప్తున్నారు. అంటే మనకున్న అపోహ ఏంటంటే కేవలం క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు, మిగిలిన వాళ్ళు ఎవ్వరు కూడా పరలోకానికి వెళ్ళరు అని చెప్పి మనకు అపోహ ఉంది. దానికి గల కారణం కూడా మనకి బోధిస్తున్న మన పాస్టర్లు అవ్వచ్చు, సేవకులు మాటలు అవ్వచ్చు, వాళ్ళకి కూడా కొద్దిగా తెలుసో తెలియకో మొత్తం మీద వాళ్ళకు అవగాహన పెట్టి దేవుడు నమ్ముకున్న వాళ్ళే పరలోకానికి వెళ్తారని చెప్తారు. దేవుడి దృష్టిలోని ఎక్కడా కూడా ఆయన క్రిస్టియన్లో ఉన్న వాళ్ళనే పరలోకానికి తీసుకెళ్లాలని నియమం ఎక్కడా లేదు. అలా అనుకుంటే శిలువు మీద యేసుక్రీస్తు ప్రభు కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు ఉన్నారు. అందులో ఒక నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావని చెప్పాడు. అంటే అతను బాప్తిసం తీసుకోలేదు, సంస్కారం తీసుకోలేదు, అయినప్పుడు కూడా పరలోకాన్ని చేర్చుకున్నాడు. అతను మతమో తెలియదు, ఏ కులమో తెలియదు, అయినప్పుడు కూడా ఏమయ్యాడు? పరలోకాన్ని చేర్చుకున్నాడు. ఇదే విధంగా దేవుడి దృష్టిలో ప్రాంతం, జాతి, ఈ దేశము, ఆ దేశము, ఈ మతము, ఆ మతం అని ఏ భేదం ఉండదు. ఆయన ముఖ్యంగా చూసేది ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసం ఏమిటి? ఆయన చూపించినట్టు మార్గంలో నడవడమే విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చూపించారు? నీతిగా, యథార్థంగా జీవించడం మనకి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. పరిశుద్ధంగా ఎలా జీవించాలి, నీతిగా ఎలా జీవించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ఎలా ప్రేమించాలి, ఇలాగా ఒక మార్గాన్ని చూపించారు. ఈ మార్గంలో ఎవరు ప్రయాణించినా సరే, వాళ్ళు ఏ దేశమైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా సరే, దేవుడికి అవన్నీ అనవసరం. ఆయన చూసేది కేవలం ఆయన చూపించిన మార్గంలో నడిస్తే చాలు. ఆ మార్గాన్ని బట్టి ఆయన పరలోకాన్ని తీసుకెళ్తారు. కానీ రాజ్య సంబంధులు ఎక్కడ ఉంటారని చెప్పబడుతుంది? కటిక చీకట్లో ఉంటారని చెప్పబడుతుంది. రాజ్య సంబంధులు అంటే ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు, అంటే దేవుడు ఎన్నుకున్న కుమారుడు, తాను అనుకున్న వాళ్ళే ఏం చేయబడతారంట? వాళ్ళు నిత్య నరకాగ్నిలోకి చేర్చబడతానని చెప్పబడుతుంది. ఈ అధ్యాయం ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే తూర్పు నుండి పడమటి నుండి అనేక మంది, అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడి మార్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పరలోక సంబంధులు. రాజకుమారులేమో అగ్నిగుండంలో చేర్చబడతారు. అందుకనే కదా రాజు విందు ఏర్పాటు చేశాడు, అనేక మందికి వర్తమానాలు ఇచ్చాడు. కానీ పిలిచిన వాళ్ళు ఎవరు కూడా రాలేదు. రాకపోయేసరికి ఎవరిని పిలిచాడు? రాజమార్గాల్లోని బయట ఉన్న వారిని పిలిచి తన విందులో చేర్చుకున్నాడు. వాళ్ళు ఎవరు? దేవుడి కుమారులు కాదు, పిలుచుకున్న వాళ్ళు కాదు, ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కాదు, అన్య జనాంగం.
కానీ వాళ్ళు ఏం చేశారు? ఆ మాటను విని వచ్చి ఆ విందులో పాల్గొన్నారు. అంటే పరలోకానికి చేర్చబడ్డారు. కానీ రాజ్య సంబంధులు ఎక్కడికి విడబడ్డారు. అంటే రేపు రాకడలోని దేవుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని నమ్ముకోలేని వాళ్ళు కూడా విశ్వాసాన్ని బట్టి పరలోకానికి చేర్చబడతారని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.